నాని గురించి చాగంటి స్టైల్లో చెప్పాలంటే హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ పండు థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హిట్ 3. నాని, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, సూర్య శ్రీనివాస్ మరియు శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించి శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక రూత్లెస్ ఎస్పీ అయిన అర్జున్ సర్కార్కు ఎదురైన కేసు ఏంటి, దాన్ని సాల్వ్ చేయడానికి ఎంతవరకు వెళ్ళాడు, చివరికి సాల్వ్ చేశాడా లేదా అన్న చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి నాకు నచ్చిన విషయాలు మాట్లాడుకోవాలంటే, ముందుగా ఈ సినిమాకు మెయిన్ ఆర్గన్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న ప్రతి సినిమాను హిట్ చేస్తూనే ఈ హిట్ 3తో సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్నాడం అనిపించింది. చాలా కొత్తగా పకడ్బందీగా స్క్రిప్ట్ రాసుకున్న విధానం బాగుంది. లో బీపీ ఉన్న ఆడియన్స్కి కూడా హై బీపీ తెప్పించగల సీన్స్ను చాలా బాగా హ్యాండిల్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే, హిట్ అనే డ్రగ్ను సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకునికి ఎక్కిస్తూ మంచి కిక్తో థియేటర్ నుంచి బయటకు పంపిస్తున్నాడు. ఎన్నో డోస్ ఎక్కించాడో తెలియదు కానీ లాస్ట్ 30 మినిట్స్ మాత్రం మనలోని అన్ని ఆర్గాన్స్ అరిచేలా చేశాడు. ఇక ఈ సినిమాకు రెండవ ఆర్గాన్ న్యాచురల్ స్టార్ నాని. ఒక ఈవెంట్లో నన్ను చూసేవారికి నేను పేర్చే ఇటుక మాత్రమే కనిపిస్తున్నామో, కానీ ఏదో ఒక రోజు ఒక గోడ కనపడుతుంది అన్నాడు. కానీ నాని ఇటుకలు పేరుస్తుంది గోడ కట్టడానికి కాదు, కోట కట్టడానికి. మెంటల్ వచ్చేస్తుంది తన లైనప్ చూస్తుంటే. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్గా నాని ఊచకోత కోశాడు. అలానే సినిమా క్లైమాక్స్లో తన ఉగ్ర రూపం చూపించాడు. నాని గురించి చాగంటి స్టైల్లో చెప్పాలంటే, ఒక గొప్పవాడు తానొక్కడే బాగుపడితే చాలు అనుకోడు, తనతో పాటు 10 మంది అయినా బాగుండాలి అనుకుంటాడు. తాను కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు కష్టపడే తత్వం ఉన్న వాళ్లకు ఖర్చు పెడతాడు. ఎక్కడ సంపాదిస్తున్నాడో అక్కడే పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమై నిలబడతాడు. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడిని వెనకుండి నడిపించాడు, రథ సారథి అయ్యాడు, మార్గదర్శి అయ్యాడు. కానీ కలియుగంలో కూడా అవసరమైనప్పుడు శ్రీకృష్ణుడే రావాల్సిన అవసరం లేదు. కష్టం విలువ తెలిసినోడు, కష్టపడి పైకి వచ్చినోడైనా చాలు. వీడు వెనకుండి నడిపించడమే కాదు, అవసరమైతే ముందుండి విల్లును సంధించడానికి కూడా వెనకాడడు. ఒక్క మాటలో చెప్పాలంటే, నా దృష్టిలో నిజాయితీగా కష్టపడే ప్రతి వాడు దేవుడే. ఇక ఈ సినిమాలో మిగిలిన ఆర్గాన్స్, అదే మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ, అలానే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అలానే ఇతర నటీనటులు కూడా చాలా బాగా చేశారు. ఇక ఈ సినిమాలో నాకు నచ్చని విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలంటే, ఈ సినిమా ప్రమోషన్స్లో ఈ సినిమా లాజికల్గా చాలా బాగుంటుంది, చాలా కేర్ తీసుకొని చేశామని చెప్పారు. కానీ 3-4 రౌడీలు కలిసి హీరోను టార్గెట్ చేస్తూ ఫైర్ చేస్తుంటే చేతులలో అడ్డు పెట్టుకొని తప్పించుకొని హీరో సింగిల్ షాట్లో విలన్లను చంపే లాజిక్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అలానే ఈ సినిమాలో 1-2 సీన్లలో సెంటిమెంట్ పండించడానికి ట్రై చేశారు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపించింది. ఇక ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నా సాంగ్స్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది అనిపించింది. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేక్షకుడు సినిమాకు పెట్టిన ప్రతి అనా పైసాకి కూడా న్యాయం చేసిన నాని సినిమా ఈ హిట్ 3. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 3.75/5. ఇక ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ అయినా, మోటివేషనల్ కంటెంట్ అయినా, ఫన్ అయినా, పాలిటిక్స్ అయినా అన్ని ఛానల్లో మాట్లాడుకుందాం. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ సతీష్ పండు. బాయ్.